వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి మరింత హాట్ గా జరిగే అవకాశాలున్నాయి. వారం రోజులకు సస్పెన్షన్ కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాల్టి నుంచి మళ్లీ సభకు రానున్నారు. దీనికి తోడు సభలో కీలక అంశాలన్నింటి మీద చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరింత వాడివేడిగా మారనున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. 2 రోజుల పాటు సభలో నిరసనలు చేయడంతో స్పీకర్ సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేశారు. అటు వారం రోజుల సస్పెన్షన్ తర్వాత ఇవాళ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలంతా మళ్లీ సభలో అడుగుపెట్టనున్నారు. మెట్రో భూములపై చర్చించాలని 344 నిబంధన కింద ఇప్పటికే స్పీకర్కు నోటీస్ ఇచ్చిన రేవంత్ రెడ్డి మిగతా పార్టీల మద్దతును కూడగడుతున్నారు. మరోవైపు ఆసరా పథకం కింద కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఇవాల్టి నుంచి సభ ఎలా జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అనర్హులైన వారు లబ్ధి పొందకుండా మరియు అర్హులైన పేదవారు ఎవరూ మిగిలిపోకుండా ఈ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అర్హులైన పింఛన్దారులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 24.21 లక్షల అర్హత కలిగినటువంటి లబ్ధిదారులను ఈ పథకం కింద పెన్షన్లు మంజూరు చేయడానికి గుర్తించారు. ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యే సభలో ప్రధానంగా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్న తరుణంలో దీని మీదే అధికార పక్షం శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు. దీంతోపాటు సింగరేణి కార్మికులు బోనస్, తెలంగాణలో తగ్గిన వర్షపాతం, మార్కెట్ల కంప్యూటరీకరణ, పాలమూరు జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు లాంటి అంశాలు కూడా ప్రశ్నోత్తరాల్లో ఉన్నాయి. అయితే మొదటి ప్రశ్నకే ప్రశ్నోత్తరాల సమయం సరిపోతుందన్న నేపథ్యంలో మిగిలిన వాటిని వాయిదా వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 0 అవర్ కూడా కొనసాగుతుంది. ఆసరా పథకం అమలు తీరుపై అన్ని పక్షాల నుంచి తీవ్ర విమర్శలే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా పాలమూరు జిల్లాలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. ఇక టీడీపీ, బీజేపీ కూడా ఇదే అంశం మీద ఫోకస్ చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు రాజకీయాలకు పోకుండా సమస్య మీద చర్చించాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మరింత హాట్ గా జరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.